TGEAP సెట్ 2024 ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి కావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్లో సీటు పొందిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అందరికీ మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ తరపున హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఒకసారి చూద్దాం. TGEAP సెట్ 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. TGEAP సెట్ 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇది కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మొదటి పాయింట్ చూడండి. ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. సో ఎవరైనా సరే ఈ ప్రాసెస్ ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటే ఇప్పుడు అవసరం లేదు. ఎవరైనా సరే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ కంప్లీట్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఇందులో మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకోవడం, తర్వాత స్లాట్ బుక్ చేసుకోవడం, వీటన్నిటికి కూడా డేట్ వచ్చేసి మనకి 8/8/2024. ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్ చూద్దాం ఒకసారి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. దీనికి డేట్ వచ్చేసి 9/8/2024. మీరు ఫస్ట్ స్టెప్లో ఒక నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ని చూస్ చేసుకొని ఒక టైం స్లాట్ బుక్ చేసుకుంటారు కదా, ఆ టైం స్లాట్లో వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సెకండ్ స్టెప్లో. దీనికి డేట్ 9/8/2024. తర్వాత స్టెప్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి అనేది జనరేట్ కావడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. దానికి డేట్ వచ్చేసి 9/8/2024 టు 10/8/2024. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. సో 10/8/2024 రోజు మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేటివి ఫ్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్. దీనికి డేట్ వచ్చేసి 13/8/2024. మీకు ఏ కాలేజీలో ఏ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది మీకు 13/8/2024 రోజు తెలుస్తుంది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. దీనికి డేట్ వచ్చేసి 13/8/2024 టు 15/8/2024. సో ట్యూషన్ ఫీ పేమెంట్ చేయడము, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడము. దీనికి డేట్ వచ్చేసి 13/8/2024 టు 15/8/2024. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. ఇది మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. దీనికి డేట్ వచ్చేసి 16/8/2024 టు 17/8/2024. అండ్ ద చివరి స్టెప్ అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై ద కాలేజ్. ఇది కాలేజీకి సంబంధించిన విషయం. సో ఇది కంప్లీట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. అయితే మా యొక్క సజెషన్ ఏంటంటే మీరు రెగ్యులర్గా TGEAPset.nic.in వెబ్సైట్ని రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఏమన్నా అప్డేట్ ఉన్నా లేదంటే ఏదైనా విషయాల్లో అప్డేట్ ఉన్నా సరే మీకు ఆ వెబ్సైట్లో పొందుపరుస్తారు. కాబట్టి మా యొక్క సజెషన్ ఏంటంటే మీరు రెగ్యులర్గా TGEAPset.nic.in అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. నౌ అబౌట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. 23-24 అకాడమిక్ ఇయర్లో టోటల్ ప్లేస్మెంట్స్ ఇప్పటివరకు 541 ప్లేస్మెంట్స్ టిల్ నౌ. ఇంకా ప్లేస్మెంట్స్ అయిపోలేదు, ఇంకా ప్లేస్మెంట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. టిల్ డేట్ వరకు టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 541 ప్లేస్మెంట్స్. అయితే ఏ బ్రాంచ్లో ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయనేది ఒకసారి డీటెయిల్డ్గా చూస్తే ఒకసారి చూడండి. బ్రాంచ్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 23-24 అండ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ల్యాక్స్ పర్ యానం. మొదటగా సిఎస్సి బ్రాంచ్ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 133 అండ్ ద హయ్యెస్ట్ ప్యాకేజ్ ల్యాక్స్ పర్ యానం వచ్చేసి 17.8. తర్వాత ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఆర్ 95 అండ్ ద హయ్యెస్ట్ ప్యాకేజ్ ఈజ్ 7 lakhs. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఆర్ 64 అండ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఈజ్ 4.5. మెకానికల్ ఇంజనీరింగ్ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఆర్ 72 and the highest package is 5. Civil engineering total number of placements are 14 and the highest package is 4.5.
IT, Information Technology, number of placements are 33, highest package is 7. CSM, AI and ML branch, CSE, AI and ML, number of placements are 48 and the highest package is 9.5. CSD, Data Science, number of placements are 55 and the highest package is 9. CSO, Internet of Things, number of placements are 27 and the highest package is 8.5. So, ఇది branch wise గా 23-24 academic year placement statistics and their highest packages. So, ఇంకా placements అయిపోలేదు, ఇంకా placements అనేవి కంటిన్యూ అవుతున్నాయి ఇన్ ప్రాసెస్. ఇప్పుడు శాలరీ స్టాటిస్టిక్స్, ఇప్పటివరకు ప్లేస్మెంట్స్ ఎన్ని వచ్చాయి చెప్పాను కదా. శాలరీ స్టాటిస్టిక్స్ అంటే చూడండి, రేంజ్ ఆఫ్ గ్రాస్ శాలరీ lakhs per annum and the number of offers. Above 10 lakhs, 6 offers. So, it's a very good number. Above 10 lakhs, 6 offers ante it's a very good andi. Okay na? Yes. Next, between 5 to 10 lakhs, number of offers are 33. Between 3 to 5, number of offers are 342. Less than 3, number of offers are 160. So, ఇది salary statistics for the academic year 23-24. ఇంకా అయిపోలేదు ప్లేస్మెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. టోటల్ ప్లేస్మెంట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇంకా ఇన్ ప్రాసెస్. సో టోటల్ 60+ కంపెనీస్లో ప్లేస్ కావడం అనేది జరిగింది. నెక్స్ట్, అవర్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ఇన్ సిస్కో, వివా సిస్టమ్స్, అసెంచర్, టీసీఎస్, ఐబిఎం, టెక్ మహీంద్రా, డెలాయిట్, హెగ్జావేర్, హుందాయ్, శోభా డెవలపర్స్, ఎక్సెల్, అస్త్రా మైక్రోవేవ్, యూటీఎస్, కేవైబి, అమెజాన్. టోటల్ 60+ కంపెనీస్లో మా స్టూడెంట్స్ ప్లేస్ కావడం జరిగింది. సో ఇది ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అండ్ వాట్ ఆర్ ద కంపెనీస్ అవర్ స్టూడెంట్ గాట్ రిక్రూటెడ్. నౌ వాట్ ఆర్ ద కోర్సెస్ ఆఫర్డ్? ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏమేం కోర్సెస్ ఉన్నాయి ఒకసారి చూడండి. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ, సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్, కోర్స్ కోడ్ ఈజ్ సిఎస్ఎం, సిఎస్సి డాటా సైన్స్, కోర్స్ కోడ్ వచ్చేసి సిఎస్డి, సిఎస్సి ఐఓటీ, కోర్స్ కోడ్ వచ్చేసి సిఎస్ఓ, ఈసీఈ, ట్రిపుల్ ఈ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈ 9 కోర్సులు కూడా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాయి. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వెబ్సైట్ కోడ్ ACEG. For details, you can contact this number. Thank you for watching the video. Thank you.